For Bindas Entertainment, subscribe to What the Fun. మా ఇద్దరి మధ్యన ఉన్న సంబంధం చెప్పాలంటే ఒక 20 ఏళ్ళు వెనకెళ్ళాలా? అక్కర్లేదు, నువ్వు 2 అడుగులు ముందుకే సరిపోద్ది. అది 2020. 2020 అని పైకి చూస్తావేట్రా? సినిమాలు చూడవా? ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు అలాగే చూస్తారు, మూసుకొని చూపు. అది 2020. ఇది బొంగులు ఫ్లాష్ బ్యాక్ బిల్డప్ పోటీ. నేను హైదరాబాద్ వచ్చి సంవత్సరం అయినా నా స్థాయికి తగ్గ ఉద్యోగం దొరకలేదని. కేజీ ఎలా భయ్యా? చెప్పండన్నా. నాకు ముందే తెలుసా నువ్వు ఇంతకుముందు ఏ పుచ్చకాయలు జామకాయలు అమ్ముకునేవాడు అని. ఎక్స్ట్రాలు మాట్లాడుతూ అక్కడ జరిగించు. చెప్పండన్నా. అదే కేజీ ఎలా భయ్యా? నేను పుచ్చకాయలు అమ్ముకునేవాడు కాదన్నా. మరి వాళ్ళు సారీ దీనమ్మ ఛే, అలా ఖాళీగా తిరిగితే ఆఖరికి నా పరిస్థితి అదే అవుతుందనే భయంతో కష్టపడి జాబ్ కోసం తిరుగుతున్న రోజుల్లో ఒకరోజు మేఘన నుంచి కాల్ వచ్చింది. ఇది ఎందుకు చేస్తుంది? చెప్పవే, నాతో ఏం పని పడింది ఫోన్ చేసావు? నాకు జాబ్ వచ్చింది బావా. 5 lakhs ప్యాకేజ్. 5 లక్షలా? అయితే నాకెందుకు చెప్తున్నావే, నన్నేం చేయమంటావు? అదే బావా, నువ్వు కూడా త్వరగా జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిపోతే పెళ్లి చేసుకుందాం. పెళ్ళి? నేను నీతో? జోక్ బాగుందే, ఇంకెవరికి చెప్పకు. అదేంటి బావా జోక్ అంటావు? మరి లేకపోతే ఏంటే? నా రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? నేను ఇప్పటిదాకా జాబ్ దొరక చేయలేదనుకుంటున్నావా? నో 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 నా క్యాలిబర్కి మినిమం 15 lakhs per annum జాబ్ వస్తుంది. అంతేగాని ఇలా 5-10 లక్షలకి చిల్లరగా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడిని. అందుకే నా మాట విని నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మానేసి నీకు సమానంగా సంపాదించేవాడిని చూసి పెళ్లి చేసుకో. వచ్చి కంగ్రాట్స్ చెప్తా, అర్థమైందా? అదిరా, అదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు నా మీద పగ సాధించాలని చూస్తుంది. అయితే మేఘన నీ మరదనమాట కాదు, నేనే దాని భావని. అన్నట్టు హౌస్ ఓనర్ వచ్చాడు రా, రెంట్ అడిగాడు. సాయంత్రం రండి మా వాడు ఇచ్చేస్తాడని చెప్పేశాను, నువ్వు ఇచ్చేసేయే. అంటే నీకు తెలుసు కదరా నా దగ్గర డబ్బులు ఉండవని. 2000 లేవు కానీ 15 LPA పెద్ద యూనివర్సిటీ టాపర్ లాగా బిల్డప్లు ఇస్తావు. అరే అప్పుడు ఏదో నోటి తోలు కొద్దీ అన్నాను లేరా, పగబట్టేసింది దొంగముండ. దీని కూడా నోటి తోలనే అంటారు. నా నోటి తోలు గురించి ఎల్లుండి సాయంత్రం ఆడుకుందాం, కానీ ఇప్పుడు అది సడన్గా వస్తే నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. నీకు ఆ టైం ఇవ్వలేదురా, వచ్చేసింది చూడు తలుపు కొడుతుంది. నాన్నా, నాన్నా, నాన్ను. ఏంట్రా? నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త, సరేనా? వెళ్తాను కాదు వెళ్ళొస్తాను అని చెప్పాలని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇప్పుడు వెళ్ళి వస్తానని చెప్తే దారిలో ఏదో 1,00,000 రూపాయలు దొరికినట్టు. ఆ యదవ కౌర్లకి ఏం లోట్లేదు. సరే వెళ్ళి వస్తాను. కొంచెం ఏంటి అది హైదరాబాద్ వస్తానంటే మామూలుగా ఇంటి పని వంట పని నేర్చుకుని పెళ్లి చేసుకుని మొగుడికి సేవలు చేసుకోమని ఎదవ సలహాలు ఇచ్చావంట. దానికి నా మీద సాడీలు చెప్పడం తప్ప వేరే పనే ఉండదా? నువ్వు ఎదవ కవులు చెప్పుకో, అది కూడా హైదరాబాద్ వచ్చి జాబ్ చేస్తుంది. మీరిద్దరు స్థిరపడ్డాక నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. నన్ను చంపి కనీసం అప్పుడు దాకా అక్కడైనా కుదురుగయ్యాడు. ఏదో పిచ్చి పిచ్చి వేసాలు వేసావనుకో పళ్ళు రాలగొట్టేస్తాను. ఒరే, అది అసలు నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. నువ్వు ఎంత ఎదవని తెలిసినా కూడా నిన్ను ఇష్టపడుతుంది. నువ్వు అవన్నీ అర్థం చేసుకోకుండా దారిపోయేదాన్ని ప్రేమించి నువ్వు నా దగ్గరికి తీసుకొస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఇదిగో ఇది తీసుకుని జాగ్రత్తగా వెళ్ళి. దొబ్బులన్నీ అయ్యాక డబ్బులు ఇచ్చావు. ఇదేదో ముందే ఇచ్చుంటే డబ్బులు వేసేవాడు కాదు కదా. నువ్వు ఇలాంటి ఎదవని తెలిసే ముందే డబ్బులు ఇవ్వలేదు. నాన్న ఆశీర్వదించు. జాగ్రత్తగా వెళ్ళిరా. అన్నట్టు మోటార్ పని మీద అటు ఇటు తిరక్కండ్లోని సూర్యగాడికి చెప్పాను, వాడు వచ్చి చేస్తాడు. అవన్నీ నేను చూసుకుంటాను, కానీ అక్కడికి వెళ్ళన్నా మారు. ఏంట్రా మారేది? చిన్నప్పటి నుంచి లేదు, ఇప్పుడు సడన్గా దాని మీద ప్రేమ పుట్టుకొచ్చేదా? దానివల్ల మా నాన్న చేతిలో ఎన్ని తిట్లు తిన్నాను, ఎన్ని దెబ్బలు తిన్నాను నీకు తెలుసా? తెలీదురా. ఇప్పుడు సడన్గా అది టీం లీడ్ అయిందని దాని ముందు తగ్గమంటే నాకు ఇష్టం లేదురా. రే నువ్వు తగ్గతులే కానీ ముందెళ్ళి ఆ తలుపు తీరా బాబు, లేదంటే కొట్టి కొట్టి బదలు కొట్టేసేటట్టుంది. బదలు కొట్టేస్తుందా? ముందు దాన్ని బుర్ర ఏం చేస్తున్నావు? చంపేద్దాం అనుకుంటున్నావు ఏంటి? తలుపు తీరా బాబు. ఇప్పుడు దాన్ని బుర్ర బదలు కొట్టి జైలుకి వెళ్ళడం కన్నా ఊరెళ్ళిపోతే బెటర్ ఏమోగా. ఏం ఆలోచిస్తున్నావురా? ఒక చిన్న హెల్ప్ చేయరా, చిన్నది. ఈ ఒక్కసారికి వెళ్ళి తలుపు తీసి దానికి ఏదో ఒకటి చెప్పి పంపించారా ప్లీజ్ రా. నేనా? రే నీ ఫ్యామిలీ గొడవలో నన్ను ఇన్వాల్వ్ చేయమాక రే. అసలుకే మీ ఇద్దరికి మధ్య అగ్గిపుల్లేస్తే కొంపలు కూలిపోయేంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఐ కాంట్ హెల్ప్ యూ. నువ్వు ఎన్ని చెప్పినా నేను తలుపు అయితే తీసే ప్రసక్తే లేదు.
ఊరు వెళ్ళిపోతావా? వీడు ఇప్పుడు ఊరు వెళ్ళిపోతే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. ఆలోచిస్తున్నాడు ఏంటి? ఏం ఆలోచిస్తున్నావురా? రూపాయి ఉపకారం లేదు, రెంట్ ఎలాగో కట్టడు. కరెంటు బిల్లు గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అని మంచిది. నేను లేకుండా నువ్వు ఒక్కడవే ఎలా ఉండాలనే కదా. నాకు తెలుసురా నేను లేకుండా నువ్వు ఒక్కడవే ఉండలేవని. కానీ ఒకసారి నా సిచ్యువేషన్ కూడా ఆలోచించరా ప్లీజ్ రా. ఈ ఒక్కసారి. నువ్వు నిజంగానే ఊరు వెళ్ళిపోతావా? నేను ఊరు వెళ్ళిపోతాను రా. అది ఉన్న చోట నేను ఉండలేను. ప్లీజ్ ఈ ఒక్కసారికి. నువ్వు ఒక నిమిషం ఇక్కడే ఉండే, ఇప్పుడే వచ్చేస్తానే. ఎక్కడ వెళ్ళకే? ఓ అటెక్కడికి రా. ఇదిగో నీ బట్టలన్నీ ఇందులో సర్దేశానే. నువ్వు ఏ టెన్షన్ లేకుండా ఊరు వెళ్ళిపో. నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్తావా అని చెప్పి ఎదురు చూస్తున్నారా? రే నీ మరదల గురించి అయితే మాత్రం అస్సలు ఆలోచించకరా. నీ మరదల గురించి నేను చూసుకుంటా, నీకే టెన్షన్ వద్దు. ఓకేనా? వెళ్ళిపో ఊరు వెళ్ళిపో అర్జెంట్గా. నువ్వు నేను ఊరు వెళ్ళిపోతున్నానంటే హ్యాపీగా ఫీల్ అవుతావా? చెప్తాను రా. అక్కడి నుంచి వచ్చాక చెప్తాను నీ పని. వెళ్తే తలుపుతి బదలు కొడిసేలా ఉంది కదా, వెళ్ళు. హాయ్ మేఘనా. హే కావ్య, నువ్వేంటి ఇక్కడ? వాడెక్కడా? సూర్య కోసమా? సూర్య లేడు, ఊరు వెళ్ళిపోతున్నాడు. నువ్వు కూడా వెళ్ళిపో. వీడు పంపేహాడు లేదో ఒకసారి చూద్దాం. వెళ్ళమంటే వెళ్ళమేంటి కావ్య? ఇంక సూర్యగాడి పని అయిపోయింది. వీడేంటి మరీ ఎంత ఎక్సైట్ అవుతున్నాడు? మేఘనా అయితే రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇంకా ఆలోచిస్తావేంటి? ఎందుకు వెళ్ళిపోమంటున్నా నన్ను? కావ్య? అవును కావ్యనే. ఏ కాదనుకున్నావా? నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? ఏంటి రాత్రిపూట రమ్మంటావేంటి? నీ అప్ప నువ్వు ఉండిపే. అసలు ఎందుకు వచ్చావు కావ్య? ఫోన్ తీసుకోడు నాన్న. నిన్న నుంచి 10 మిస్డ్ కాల్స్, ఒక్కటి కూడా లిఫ్ట్ చేయలేదు. కనీసం తిరిగి కాల్ బ్యాక్ కూడా చేయలేదు. చూస్తాను ఇప్పుడు. చాలా మిస్డ్ కాల్ ఉన్నారా? నీకు కూడా వినపడలేదు? సారీ కావ్య, కొంచెం బిజీగా ఉండి చూసుకోలేదు. అయినా మాత్రం దానికి రూమ్ దాకా వచ్చేస్తావా? అదే నన్ను మర్చిపోయేంత బిజీ ఏంటా అని చూద్దామని వచ్చాను. ఓ అదా, ఊరి నుంచి. ఇప్పుడు దాని గురించి దీనికి చెప్పడం అవసరమా? ఇప్పుడు అది వచ్చి దీన్ని చూసి మా నాన్నకి చెప్పింది అనుకో, కొంపలు అంటుకుపోతాయి. మా నాన్న తలకాయ తీసి తలకాయ కూరతో ఊరంతా భోజనాలు పెట్టేస్తాడు. చికెన్ కూడా పెడతారా? మొత్తం పెడతారు. లోపలికి వెళ్తాం. చికెన్ కావాలడు చికెన్. అయినా వాడితో ఏంటి గుసగుసలు? అదంతా తర్వాత చెప్తాను కానీ ప్లీజ్ నువ్వు వెళ్ళిపోవా ప్లీజ్. ఏం చెప్తావు? నువ్వు ఇప్పుడు వెళ్తే నేను తర్వాత చెప్తాను. లేదు సూర్య, నువ్వు నన్ను ఈరోజు బయటకు తీసుకెళ్లాల్సిందే. బయటికి వెళ్ళాలి అంతే కదా? పద వెళ్ళిపోదాం ఇప్పుడే. బాబు ఇది వచ్చింది. నువ్వు పద పద లోపలికి పద. పదవే బాబు. బయటకు తీసుకెళ్తాను కదా, మళ్ళీ డోర్ వేస్తావేంటి? ఒక్క నిమిషమే ప్లీజ్. 2 నిమిషాలు. ఎప్పుడు ఇలాగే చేస్తావు? ఇప్పుడు ఇది వచ్చింది, ఏం చేయాలి? అమ్మో తలుపు కూడా వస్తుంది. అసలు ఏం చేయాలి? తలుపు కొడితే తీవేట్రా. మ్యాంగో వచ్చింది తలుపు. అమ్మో మ్యాంగ్నారా? నీ అబ్బా నాకు తెలియదేంటి, అందుకే తీయొద్దని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేయి, నువ్వు దాన్ని మేనేజ్ చేయి. కావ్య కావ్య పద లోపలికి వెళ్దాం. నువ్వు ఇలాంటి బుక్స్ కూడా చదువుతావా? నేను మొత్తం అన్ని ఇలాంటివి చదువుతాను. అరే మేనేజ్ చేయి మేనేజ్ చేయి. నేను అన్ని రకాల బుక్స్ చదువుతాను, నీకు తెలీదా? పద. అయినా ఏంటి బయటకు తీసుకెళ్తా అని లోపలికి తీసుకెళ్తావు? అదా అంటే బట్టలు బాగాలేవు కదా, ఏ రకమైన బట్టలు వేసుకోవాలని కొంచెం టెన్షన్గా ఉన్నాను అంతే. ఓ పని చేయి, నువ్వు ఈ గదిలో కూర్చో, నేను ఈ గదిలో రెడీ అయ్యి వస్తాను. అప్పుడు ఇద్దరం కలిసి బయటకు వెళ్ళిపోతాం, సరేనా? నువ్వు రెడీ అయ్యే రూమ్లోనే ఉంటావు కదా, ఏమైంది? అంటే అది పెళ్లి కాకముందు ఇద్దరం ఒకే రూమ్లో అంటే పెద్ద బాగోదేమో కదా, అందుకే నువ్వు ఆ రూమ్లో ఉండు, నేను ఈ రూమ్లో తగలడతా. అదే రెడీ అయ్యి వస్తా. దొంగ, నీ బాడీ చూసేస్తా అని సిగ్గా? ఈ టైంలో రొమాన్స్ ఏంటే? బాడీ లేదు బొక్కలేదు, లోపలికి వెళ్ళే. హలో 10 నిమిషాల్లో వచ్చేస్తాం, ఓకేనా? త్వరగా వచ్చే. ఇటు దాన్ని పంపించుంటాడు, మనం తొందరగా జంప్ అయిపోతే బెటర్. ఏంటి డోర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసావు? ఈలోపు ఏమన్నా ప్లాన్ చేశారా? ప్లానే లేదు. అయినా మీరు పదే పదే మా రూమ్కి రావడం, 10 మంది చూస్తే ఇన్నాళ్ళుగా కాపాడుకుంటున్న మా శీలం ఏమైపోవాలి? అంటే బ్యాచులర్ రూమ్కి అమ్మాయిలు వస్తే బాగోదు కదా. పైగా మాకు అసలుకే అమ్మాయిలతో మాట్లాడటం కూడా రాదు. మావాడైనా అమ్మాయిలను అప్పుడప్పుడు నైట్ తీసుకొచ్చి పొద్దున్నే పంపించేస్తాడు చాలా పద్ధతిగా. దగ్గరండి మీకు ఒకటి చెప్తా, మావాడు అమ్మాయిలు తెచ్చుకుంటాడన్న విషయం డస్ట్బిన్ చూస్తే కన్నా తెలియలేదు. డస్ట్బిన్ చూస్తే ఎలా తెలుస్తుంది? అవన్నీ చెప్తారు, మీరే తెలుసుకోవాలి. అదంతా నాకెందుకులే కానీ, మా బావ సంగతి సరే, నీకు కూడా అమ్మాయిలతో మాట్లాడడం రాదా?
నాకు అసలు రాదండి బాబు. అందుకే కదా ఆఫీసులో శృతిని పడేయడానికి నా తంటాలు పడతారా. ఓయమ్మో తలుపులు తీసి చూస్తుందేంటి. మరి నాతో బాగానే మాట్లాడుతున్నావు. మీరంటే చూడటానికి అమ్మాయిలో ఉంటారు కానీ మీ బిహేవియర్ అసలు అమ్మాయిలో ఉండదండి బాబు. ఏంటి మీరు చేతులేసి మాట్లాడుతున్నావు? ఈ నోటితో నాకు అనేసుకుందేంటి. అంటే మీరు అక్కలా ఉన్నారు అందుకే మాట్లాడగలుగుతున్నావు అని చెప్తున్నా. ఎద్దులా ఉన్నావు. నేను నీ కక్క ఏంటి? ఎద్దులకి అక్క ఉండదండి. ఇది నా పర్సనల్. సర్లే కానీ నీ ఫ్రెండ్ ఎక్కడా? ఆ వేస్ట్ గాడి గురించి ఇప్పుడు ఎందుకు అక్క? అది సరేగానక్క, నేను నీ తమ్ముడిని కదా, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటది? మన ఆఫీస్లో శృతి అని ఒక గుంట ఉంటుంది, తనని నాకు సెట్ చేసి పెడతావా? హేరా ఎలా కనపడుతున్నాను నేను నీకు? ఇందాకే చెప్పా కదక్క, చూడటానికి అమ్మాయిలాగే ఉంటావు కానీ వదిలే, మళ్ళీ చెప్తే బాగోదు. మా బావగాడి కంటే బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావురా నువ్వు. ఏదో మీ అమ్మానక్క. మీ అక్కని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతావా? మర్యాదలు ఏం చేయవా? ఏం కావాలక్క? వాటర్ కావాలా? వాటర్ కాదులే కానీ తల బాగా తిరుగుతున్నట్టుంది, స్ట్రాంగ్గా టీ పెట్టి తీసుకురా. తల తిరిగితే ఏం చేస్తుందక్క? తిప్పడం అంతే సరిపోద్దిగా. నేను అనుకున్న దానికన్నా పెద్ద చిల్లరగాడులో ఉన్నాడు వీడు. ఏంటక్క ఏదో అంటున్నట్టున్నావు? ఆహా ఏం లేదు తమ్ముడు, ఇందాక శృతి అని ఎవరినో సెట్ చేయాలన్నావు కదా, దాని గురించే ఆలోచిస్తున్నా. టీ తాగితే ఆలోచనలు బాగా వస్తాయి అనుకున్నాను కానీ నువ్వేమో టీయే కదా, నువ్వు అలాగే ఆలోచిస్తూ ఉండు, నేను ఇప్పుడే తీసుకొచ్చేస్తా స్ట్రాంగ్గా. అరే రే 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 ఉందా వెళ్ళిపోయిందా చెప్పు బే. రాదు రాదు. పంపించేసావా? లోపలికి వెళ్ళిపో. రే ఎలా రా, సూపర్ రా నువ్వు. అరే అసలు ఇన్నాళ్ళు నువ్వు భూమికి భారం అనుకున్నాను రా, దేనికి పనికిరాని నీచ నికృష్ట వెధవ్వని ఇంటించి గెంటేశారనుకున్నాను రా. కానీ సాక్షాత్తు ఈరోజు ఆ విధమైన జీవితాన్ని కాపాడతాడని నేను ఎప్పుడు అనుకోలేదు బావా, అనుకోలేదురా. నీ గురించి మీ ఇంట్లో అనుకునేవన్నీ నా మీద వేస్తున్నావా? నన్ను ఆపకరా బావా, నన్ను ఆపుకో. సారీ రా, ఇన్నాళ్ళు నీ టాలెంట్ని చాలా తక్కువ అంచనా వేసాను బావా. ఇప్పుడు చూడరా, నేను ఊరెళ్తా, ఊరెళ్ళి దాని గురించి ఉన్నవి లేనివి మొత్తం చెప్పేసి అది ఉద్యోగం మానేసేలా చేసి అప్పుడు మళ్ళీ తిరిగి హైదరాబాద్లో అడుగు పెడతా. అలాగే అప్పుడు దాకా ఐ మిస్ యూ రా బావా. నన్ను మిస్ అవ్వా బావా? ఎవరిని పెడితే వాళ్ళు మిస్ అవుతావండి. అది అనలేదు అంటే శృతి విషయంలో అరిచేస్తాందిరా. నీ కామ కుక్క, ఏ పాపం చేసుకుంటే నాకు ఫ్రెండ్ కింద దొరికేవరా నువ్వు. మాది కూడా సేమ్ ఫీలింగ్ రా. లగేజ్ గట్టిగా సర్దాం, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. మేఘనా ఎప్పుడొచ్చిందిరా? మేఘనా ఇందాక వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎప్పుడొచ్చావు? అదేంటో బావా, నిన్ను చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. నేను పేరు కింద ఫ్లాట్లోనే ఉన్నా, నా ఆలోచనలు ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి. నువ్వేం వెధవేషాలు వేస్తుంటావా అని. జోకులు జోకులు జోక్స్ జోక్స్ అపార్ట్ మేఘనా, నాకు అపాయింట్మెంట్కి టైం అయింది, వాచ్ పడలేదు కదా. ఈలోపు మీరు మాడుకుంటుంటే నేను వెళ్ళొచ్చేస్తాను. తనకి ఏమైనా ఇచ్చారో వాడ్కా, టీ, కాఫీ లాంటివి? అది పెడతానికి వెళ్తేనే తమరు పిలిచారు. నేను పిలిచాను, నేను పిలిచానా? ఓ పంచే, అక్కడ కొంచెం విషం ఉంటుంది, వేసి ఇచ్చే, దరిద్రం వదిలిపోతా. అది చేసే ఎక్స్ట్రాలకి అదే కరెక్ట్, అది వేసి ఇచ్చే, పేడపోద్ది. మరి శృతిని ఎవరు సెట్ చేస్తాను? నువ్వు సెట్ చేస్తావా? అయితే ఓకే. నువ్వు ఆగు తమ్ముడు, మీ బావ పెట్టి తీసుకొస్తాడులే టీ. తమ్ముడు? బావ ఎవడు? ఏ బావా, నా కోసం టీ పెట్టి తీసుకురావా? నేనా? బావా మ్యాగ్నాక్ స్ట్రాంగ్ అంట, నాకు లైట్ చాలే, ఎక్స్ట్రా షుగర్ మర్చిపోకే. ఎక్స్ట్రా షుగర్? ఎక్స్ట్రా షుగర్ ఇందాక అక్కడ ఒకటి ఉందని చెప్పాను కదా, అది కూడా వేస్తాను ఎక్స్ట్రాగా. వద్దులే నాకేం వద్దు. వద్దు కదా. నేను కాల్ మాట్లాడొస్తా. ఓకే టీచర్. నీ అబ్బా ఇందాక నుంచి పొగుడుతుంటే వింటూ కూర్చున్నా, అది ఉందని చెప్పచ్చు కదా. నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్తానే ఉన్నా, నువ్వే బ్రేక్ లేని బండిలో దూసుకొచ్చేస్తా. నేను నోటితో చెప్పింది. నోటితో ఎలా? అవును, ఎందుకు ఆ సౌండ్ ఏంటి? ఒరే టాపిక్ డైవర్ట్ చేసామంటే చంపేస్తాను రా. టాపిక్ డైవర్ట్ ఏంట్రా? సౌండ్ వస్తుంది చూడరా. నాకేం రావట్లేదే. రే చాలా గట్టిగా వస్తుంది చూడు. వస్తుందిరా. ఏమై ఉంటుందంటావు? నేను అదే అడుగుతున్నా. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని కావ్యారా దాని లోపల పెట్టి తెలిపేశాను. ఇంత దవ్వేంట్రా నువ్వు? నా ఎదవతనం గురించి తర్వాత మాడొచ్చు కానీ నువ్వు లోపలికి వెళ్ళి దాన్ని మేనేజ్ చేయి, నేను వెళ్ళి దీన్ని పంపించేస్తాను. ఓకేనా? ఆ ఫైల్స్ కూడా జాగ్రత్త. అదేంటి బావ, నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నాను. హలో, లోపలికి టీ పెట్టిమని చెప్పాను కదా. కాఫీ అయినా పర్వాలేదు, నీ చేత్తో ఏం పెట్టించినా కూడా బాగుంటుంది బావా. మేఘనా నీకు తెలుసు కదా నాకు స్టవ్ ఆన్ చేయడం కూడా రాదని, అందుకే కదా పనోడు పెట్టుకున్నాను. పనోడు అంటే పని తెలిసినోడు అని.
నాకు కూడా టైం అయిపోతుంది, సో నేను బయలుదేరాలి కొంచెం ప్లీజ్. ఇంత అర్జెంటుగా ఊరికి వెళ్ళే పనేంటో? ఇంత అర్జెంటుగా అంటే ఇప్పుడు ఏం చెప్పాలి దీనికి? ఒక పని చేద్దాం, బయటికి వెళ్ళి మాడుకుందాం. బయటకా? ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను ప్లీజ్. సూర్య సూర్య హలో అండి, మా ఎపిసోడ్ మీరు చూశారు కదా, హోప్ యూ లైక్ ఇట్. మా ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు. కమెంట్ చేయడం మర్చిపోకండి.